వెల్కమ్ టు జీవీ న్యూస్ తెలుగు. తెలంగాణకు మరో జాతీయ ప్రాజెక్ట్. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం హైదరాబాద్ కు 75 కిలోమీటర్ల దూరంలో 3000 ఎకరాల్లో విస్తరించిన అటవీ ప్రాంతం. దాదాపు 20 గ్రామాలు, 60,000 జనాభా ఈ అటవీపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. 1000 ఏళ్ల నుండి ఉన్న ఈ అడవిలో 150 ఎకరాల ఔషధ మొక్కలు, 500 రకాల అరుదైన జాతి వృక్షాలు ఉన్నాయి. అలాంటి ఈ ప్రాంతాన్ని ఇండియన్ నేవీ లో ఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్ కోసం ఉపయోగించబోతున్నారు. ఈ రోజు ఉదయం ఆ ప్రాంతాన్ని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ నారాయణ రెడ్డి, అటవీ శాఖ అధికారి జ్ఞానేశ్వర్ మరియు నేవీ అధికారులు పరిశీలించి ఈ ప్రాజెక్ట్ ని ఈ నెల 28న శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం జనవరిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇండియన్ నేవీ కమాండ్ కార్తిక్ శంకర్ గారిని కలిసినప్పుడు అటవీ సంరక్షణ బాధ్యత 400 ఏళ్ల నుండి ఉన్న రామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి బాధ్యత మీరే తీసుకోవాలి అని సూచించారు. దానికి ఆయన లో ఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్ ఎలాంటి హాని ఉండదని హామీ ఇచ్చారు. కానీ స్థానికులు ఈ ప్రాజెక్ట్ కనుక మొదలైతే 12 లక్షల వృక్షాలు నేలమట్టం అవుతాయని, దానివల్ల తమ జీవనోపాధి పోతుందని వాపోతున్నారు. కాగా ఈ నెల 28న జరగబోయే శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొనున్నారు.